ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చర్చలు విఫలమవడంతో ఇరాన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు ట్రంప్. న్యూక్లియర్ అంశం తప్ప ఇరాన్ లో చాలా అంశాలపై అభిప్రాయం కుదిరిందన్నారు ట్రంప్. తన అణు ఆశయాలను మాత్రం వదిలేందుకు సముఖంగా లేదన్నారు. కానీ ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదన్నారు ట్రంప్. హర్ముజ్ ను జల దిగ్బంధం చేసి మైన్లను ధ్వంసం చేస్తామన్నారు. ఇరాన్ కు టోల్ చెల్లించే నౌకలను యుఎస్ నేవీ అడ్డుకుంటుంది అని అన్నారు. ఇప్పటికే ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ నాశనమయ్యాయని, ఇక ఆ దేశంలో మిగిలిన వాటిని అంతం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం ఇరాన్ అలాగే యుఎస్ మధ్య ఏదైతే ఇప్పటివరకు చర్చలు అనేది సఫలం కాలేదు. అటు హర్ముజ్ జలసంధి నుంచి వస్తున్న నౌకలకి టోల్ ఫీజు అనేది చెల్లిస్తే ఖచ్చితంగా వాటిని మేము నాశనం చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఇక ఇలా చూస్తే యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ రత్న. మొత్తంగా అయితే ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన మాత్రం అంతటా ఉంది, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంది. అయితే ఈ తరుణంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైన మరొకసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదలబోము, ఇరాన్ ను పూర్తి స్థాయిలో నాశనం చేస్తాము అని చెప్పేసి కూడా తాజాగా మరొకసారి హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే చర్చలు విఫలమయ్యాయి. సో మొత్తంగా చర్చలకు ముందు, చర్చలకు తర్వాత కూడా ఇటీవల వరుసగా ఇరాన్ టార్గెట్ చేసుకుని చాలా కీలకమైన సంచలన ప్రకటన చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇరాన్ అంశం మాత్రం అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద సవాల్ గా మారింది. ఎందుకంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటికీ మించి హర్ముజ్ జలసంధిని తెరిపించడమే డొనాల్డ్ ట్రంప్ కు ఒక అతిపెద్ద సవాల్ గా మారబోతోంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి వాణిజ్య నౌకలు అది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించి మొత్తం పశ్చిమాసియాలు, ఎందుకంటే సాధారణంగా గల్ఫ్ కంట్రీస్ పశ్చిమాసియాల నుంచే వివిధ దేశాలకు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఇతర దేశాలకు గ్యాస్, చమురు అనేది నిత్యం దిగుమతి చేస్తోంది. మొత్తం దాదాపు మోర్ దెన్ 50 to 60% అంతా కూడా అక్కడి నుంచే హర్ముజ్ జలసంధి ద్వారానే ఇతర దేశాలకు యొక్క చమురు గాని, గ్యాస్ గాని దిగుమతి అవుతా ఉంటుంది. అక్కడి నుంచి వాణిజ్యపరంగా అందరూ అన్ని దేశాలకు దిగుమతి చేస్తుంది. ఇలాంటి తరుణంలో హర్ముజ్ జలసంధి మీద ఇరాన్ పట్టు సాగించింది, పట్టు కొనసాగుతా ఉంది. అక్కడ నుంచి ఏ వాణిజ్య నౌకను కూడా అటు ముందుకు పోనివ్వడం లేదు, మొత్తం తన కంట్రోల్లో పెట్టుకుంది. కేవలం ఇరాన్ అనుమతితోనే అక్కడి నుంచి నౌకలు కదిలే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవైపు యుద్ధంలో గతంలో చర్చలకు ముందు 6 వారాల పాటు యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 6 వారాల పాటు ప్రపంచ దేశాలంతా కూడా ఇంక్లూడింగ్ నాటో దేశాలు సైతం అగ్రరాజ్యం అమెరికా తీరుపైన, డొనాల్డ్ ట్రంప్ తీరుపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ పై యుద్ధానికి దిగి తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ కి సంబంధించి తన గుప్పిట్లో పెట్టుకుందామని అనుకున్నారు. కానీ అది మొత్తంగా కూడా అది సొంత వ్యవహారం అన్నట్టుగా ఇరాన్ పై దాడి దిగారు. సరే, దాని పర్యవసనాలు మాత్రం అన్ని దేశాలు మొత్తం అనుభవిస్తున్నాయి. సో దీని అంతటి కారణం నీవే. ఈ యుద్ధానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం అయితే ఇరాన్ ను మొత్తం పూర్తి స్థాయిలో కంట్రోల్లో తెచ్చుకోవాలి, లేదు అంటే మొత్తంగా యుద్ధాన్ని ఆపి చర్చలకు ముందుకు వెళ్ళాలి అనే ఒత్తిడి అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రోజు రోజుకు పెరిగిపోయింది. సో అటు ప్రపంచ దేశాలు అన్నిటిపైన కూడా అమెరికాపై ఒత్తిడి పెరగడంతో దీంతో చర్చల ప్రతిపాదికను ముందుకు తీసుకొచ్చారు. సో పాకిస్తాన్ ముందర పెట్టి ఈ యొక్క చర్చలను సంబంధించి కాల్పుల ఒప్పందం చర్చలను ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినా అది అంత సక్సెస్ఫుల్ గా కాలేదు. సో మొత్తంగా ఇరు పక్షాలు కూడా ఏంటంటే ఒకవైపు చర్చలను పెట్టినప్పటికీ ఏంటంటే కరువుగా ఏదైతే అమలు సాధ్యం కానీ, ఆచరణ సాధ్యం కానీ కొన్ని డిమాండ్ పెట్టడంతో అందరూ అప్పుడే ఈ యొక్క డిమాండ్లు చూసిన తరుణంలోనే ఈ చర్చలు అంతా ఈజీగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఈ ఎట్టి పరిస్థితులు చర్చలు కొనసాగే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ చర్చలు జరిగినప్పటికీ అవి ఫలప్రదం అవుతాయో లేదో అని చెప్పి అంతటా కూడా ఆందోళన, ఒక రకమైన అనుమానాలు ఉండే. సో అనుమానాలు తగ్గట్టుగానే చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పై మరొకసారి అమెరికా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే అది ఈసారి మాత్రం కొంత వ్యూహాత్మకంగా హర్ముజ్ జలసంధిని టార్గెట్ చేసుకొని హర్ముజ్ జలసంధిని మొత్తంగా కూడా అమెరికా యొక్క యుద్ధ నౌకలతో మొత్తంగా చుట్టుముట్టి మొత్తంగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని అనుకుంటుంది. అదే సందర్భంలో ఇప్పటి వరకు ఇరాన్ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. తన అనుమతి లేనిది ఏ ఒక్క నౌకైనా హర్ముజ్ జలసంధిని దాటితే వాటిని ఫేస్ చేస్తాము అని చెప్పేసి కొన్ని ఏంటంటే వాటర్ లోనే అండర్ సీ ఈ మైన్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో అవి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క పేలుడు పదార్థాలు పెట్టడం వల్ల సముద్ర
గర్భంలో ఇప్పుడు హర్మజ్ జల సంధి సమీపంలో. సో అవి ఎప్పుడు పేలే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అమెరికా ఒకవైపు ఆ మైన్లను అన్నింటినీ కూడా డీఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయడంతో పాటు అదే సందర్భంలో హర్మజ్ జల సంధిపై పట్టు సాగించాలి. ఇప్పుడు ఇదే లక్ష్యంగా కూడా పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవలే చేసిన ప్రకటన కూడా తాజాగా ఈరోజు చేసిన ప్రకటన కూడా ఇప్పటికే మొత్తం చుట్టుముడతాము ఇరాన్ సముద్ర భాగాన్ని అంతా కూడా తమ యుద్ధ నౌకలతో చుట్టుముట్టి ఇరాన్ సంగతి తేల్చేస్తాము, ఇరాన్ ను పూర్తి స్థాయిలో నాశనం చేస్తామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తానికైతే ఈ ప్రకటనతో మరొకసారి ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే చాలా నౌకలు అన్ని కూడా హర్మజ్ జల సంధి వద్ద నిలిచిపోయాయి. సో వాటి కోసం అన్ని దేశాలు కూడా ఒక రకంగా ఎదురు చూస్తా ఉన్నాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో చమురు కావచ్చు, గ్యాస్ సంబంధించి కొంత నిల్వలు తగ్గడంతో వాటిపైన నెక్స్ట్ అవి వచ్చే ఆ నౌకలపైనే కొంత ఆ దేశాలు ఆశ పెట్టుకున్నాయి. చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి చర్చలు ఎలాగో ఫలప్రదం అవుతాయి. సో సక్సెస్ అయితే కాబట్టి ఆటోమేటిక్ గా ఆ వాణిజ్య నౌకలు తమకు దేశానికి వస్తాయి. ఇక తమ దేశంలో ఈ యొక్క గ్యాస్ కావచ్చు, చమురుకి కొరత ఉండదు అని చెప్పి ఇప్పటివరకు భావించాయి. కానీ ఇప్పుడు దానికి తోడు అవి వచ్చే సంగతి పక్కన పెడితే భవిష్యత్తులో కొత్తగా మరికొన్ని సమస్యలు తలెత్తవచ్చు అనే ఒక అనుమానాలు, సందేహాలు, ఆందోళన మాత్రం అన్ని దేశాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు రాధాకృష్ణ మీరు చెప్పినట్లుగానే హర్మూజ్ జలసంధి మీద పట్టు సాధించాలనే ట్రంప్ ఇరాన్ కూడా ఎక్కడికి వెనక్కి తగ్గడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ యుద్ధ ప్రభావం మళ్ళీ కొనసాగే యుద్ధ ప్రభావం అన్ని దేశాలపైన కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ప్రపంచ దేశాలు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే పదే పదే చాలా దేశాలు భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేక దేశాలు కూడా వీలైనంత వరకు చర్చలతోనే ఈ యొక్క చర్చలతో మొత్తంగా సమస్యను పరిష్కరించుకొని యుద్ధం వల్ల సమస్యకు పరిష్కారం కాదు. సో అల్టిమేట్ గా మీరు యుద్ధాన్నే కోరుకుంటే దాని ఇంపాక్ట్ కేవలం మీ మట్టుకే కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకే పరిమితం కాదు. అది మొత్తంగా పశ్చిమాసియాలతో పాటు మొత్తం ప్రపంచ దేశాలపైన కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సో మొన్న ఇటీవల చర్చలకు ముందు జరిగిన పరిస్థితి యుద్ధ నేపథ్యంలోనే అనేక దేశాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. సో కొంత సమస్యలను ఎదుర్కొన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం మిగతా దేశాలు కూడా కాస్త ఇతర దేశాలు కూడా ఈసారి కొంత తమ వాయిస్ ను పెంచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చర్చలకు మట్టుకే చర్చలు చేసుకోండి, యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ఇటు అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అమెరికాకు సంబంధించి కొంత సూచనలు విజ్ఞప్తి చేశారు. ఇక నెక్స్ట్ లెవెల్లో యుద్ధం కనుక అట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇటు ఇరాన్ వైపు కావచ్చు, అటు అమెరికా వైపు కావచ్చు మరింత ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా మిగతా దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించే అవకాశం ఉంటుంది. యుద్ధాన్నే కోరుకోవడంతో మీకు యుద్ధకాంక్ష తప్ప మీకు మొత్తం ప్రపంచ శాంతి అవసరం లేదా అనే ఒక వాయిస్ కూడా ప్రపంచ దేశాల నుంచి ఇప్పుడు అమెరికా టార్గెట్ గా కూడా కొంత రేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా కూడా చాలా వీలైనంత త్వరగానే మొత్తంగా కూడా వారం 10 రోజుల్లోనే ఇరాన్ సమస్యకు ఏదో రకంగా నయాన్నో భయాన్నో అయితే సమస్యలతోని మొత్తం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించడం, లేకుంటే పూర్తి స్థాయిలో ఇరాన్ పై దండయాత్ర చేసి ఇరాన్ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం. ఇప్పుడు రెండే అంశాలు ఇప్పుడు అమెరికా ముందున్నాయి. సో ఒకటి ఇప్పుడు చర్చల ద్వారా ప్రయత్నించారు. సో చర్చలు విఫలమయ్యాయి. సో ఇక నెక్స్ట్ ఏక మొత్తంలో గతంలో ఎప్పుడు లేనట్టుగా ఇరాన్ పైన తీవ్ర స్థాయిలో భీకరంగా దాడి చేసి ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకోవాలని అమెరికా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి కనుక హర్మజ్ జల సంధి కనుక అమెరికా కంట్రోల్లోకి పోతే ఆటోమేటిక్ గా ఇరాన్ తన గుప్పిట్లోకి వచ్చినట్టే అని చెప్పేసి అమెరికా కూడా భావిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ సంబంధించినట్టు అనేకమైనటువంటి వాణిజ్య నౌకలను సముద్రంలో ఎక్కడున్నా సరే వాటిని టార్గెట్ చేస్తూ ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మనం గతంలో 6 వారాల పాటు జరిగిన యుద్ధంలో నగరాలు అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ మొత్తంగా కూడా ఇటు లెబనాన్ కావచ్చు, ఇరాన్ లోని ప్రధాన నగరం టెహ్రాన్ తో పాటు ఇతరత్ర ఎక్కడైతే అణుస్థావరాలు ఉన్నాయో అదేవిధంగా క్షిపణులు ఉన్నాయో దాంతో పాటుగా సైనిక స్థావరాలు టార్గెట్ గా చేసుకుని మొత్తంగా కూడా రాడార్ వ్యవస్థను టార్గెట్ గా చేసుకుని అమెరికా ఇజ్రాయెల్ దాడిలో పాల్పడింది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వ్యూహాత్మకంగా ఏకంగా సముద్రంలోనే ఒక పెద్ద యుద్ధానికి తెరలేకపోతుందా? ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన ప్రకారం యుద్ధ నౌకలు మోహరించాము, ఇరాన్ సంగతి తెలిచేస్తామని అంటున్నారు. కాబట్టి సముద్రంలో ఒక ప్రపంచ యుద్ధానికి ఈ యొక్క సముద్రమే హర్మజ్ జల సంధి నుంచి ఒక సముద్రంలోనే మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేసే అవకాశాలు ఉన్నాయా అనే కూడా ఒక వాదన వినపడుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఇరాన్ డైరెక్ట్ గా ఎందుకంటే ఇరాన్ పై అంత సీరియస్ గా అమెరికా కూడా టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇరాన్ ఇలాగే వదిలేస్తే రేపు అమెరికా
ఖచ్చితంగా, ఎందుకంటే ఇరాన్ ఏమి చేయలేకపోయిందని చెప్పేసి ఒక అపవాదును అదే రకంగా మొత్తం పెద్ద ఎత్తున మూడగట్టుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా కొంత అన్ని దేశాలు చులకనయ్యే అవకాశం ఉంది. ఇంత ఎత్తున యుద్ధం చేసినా ఇరాన్ కంట్రోల్ చేసుకోకపోయింది. ఏ యొక్క కారణం చూపి అణుశక్తిని ఏదైతే అణ్వాయుధాల కారణంగా చూపి ఇరాన్ పై దాడి చేసిందో ఆ కారణానికి అవి అణ్వాయుధాలకు సంబంధించి ఒక సహేతుకమైన కారణం లేకుండా యుద్ధాన్ని ముగించింది. సో అల్టిమేట్ గా ఇరానే పై చేయి సాధించిందని ఒక మొత్తం కూడా చర్చ జరుగుతోంది. అది అల్టిమేట్ గా అమెరికాకు సంబంధించినటువంటి ఒక పరువుకు ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీంతోనే చాలా సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో తన కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ తెర వెనుక చాలా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ కు ఒకవైపు రష్యా కావచ్చు, రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి చాలా దేశాలు కూడా తెర వెనుక అక్కడ సాంకేతికంగా కావచ్చు ఇతర అన్ని రకాలుగా కూడా కొంత సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధం మరింత ఒక రకంగా చెప్పాలంటే సముద్రంలో ఈసారి మరింత పెద్ద ఎత్తున భీకరంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మన అన్ని దేశాలు ఆందోళన చెందే అంశం ఏంటంటే సముద్రంలో కనుక జరిగితే ఆ నౌకలన్నీ టార్గెట్ గా ఖచ్చితంగా వాణిజ్య నౌకలు టార్గెట్ గా జరుగుతాయి. ఒకవైపు ఇరాన్ నుంచి దాడులైనా సరే, అమెరికా నుంచి దాడులైనా అవి అల్టిమేట్ గా వాణిజ్య నౌకలే, అందులో చమురు గ్యాస్ సంబంధించిన నౌకలు ఉంటాయి కాబట్టి సో దాని ఇంపాక్ట్ చాలా దేశాలపై పడుతుంది. ఆ దేశాలకు సంబంధించి ఆ చమురు అదే పెట్రోల్ డీజిల్ పెరగడం, గ్యాస్ సంబంధించి పెరగడం తప్పితే అల్టిమేట్ గా ఆ దేశ ఆర్థిక పరిస్థితి పైన పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్ని దేశాలకు కూడా ఆర్థికంగా ఇది ఒక పెద్ద సవాల్గా మారబోతోంది అనేది ఒక ఆందోళన ఉంది. సో ఈ నేపథ్యంలో యుద్ధానికి వీలైనంత వరగా ముగింపు పలకాలని పదే అన్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సో మరి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ ఇరాన్ పై ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఇరాన్ సంబంధించి ఎలా నెక్స్ట్ యుద్ధంలో ఎలాంటి పథకాలు అమలు చేస్తాడు అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా ఈ పరిస్థితులు చేయి దాటక ముందే అన్ని దేశాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఒక నిర్ణయానికి వచ్చి యుద్ధాన్ని వీలైనంత వరకు ముగింపు పలికి మొత్తం యుద్ధాన్ని చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించే విధంగా అన్ని దేశాలు అమెరికాపై ఇటు ఇరాన్ పై ఒత్తిడి తీసుకురావాలనే ఒక భావన కూడా ఉంది. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం రాబోయే 2-3 రోజుల్లోనే అమెరికా యొక్క ఇరాన్ పై చేసేటువంటి దాడులు కావచ్చు, అమెరికాపై ఉన్నటువంటి అమలు చేసే వ్యూహాలను బట్టి మనం నిర్ణయించాల్సి ఉంటుంది. రత్న.